నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు గంజాయి డ్రగ్స్పై 2 తెలుగు రాష్ట్రాలు కూడా యుద్ధం ప్రకటించాయండి. అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని మీద ర్యాలీ నిర్వహించారు. ఎందుకంటే విద్యార్థులకు అందరికీ తెలియజేశారు, ఈ గంజాయి డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని. అలాగే స్కూళ్ళల్లో కొందరు స్కూల్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ మత్తు పదార్థానికి సంబంధించిన చాక్లెట్లు కూడా అమ్ముతున్నారనేది కూడా మనకు తెలిసింది. దీని మీద మన హైదరాబాద్లో చూసుకుంటే నిన్న మాదాపూర్ శిల్పకళా వేదికగా ఈ గంజాయి డ్రగ్స్పై సీఎం రేవంత్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించారండి. దీంట్లో పాల్గొన్న దీంట్లో పాల్గొన్నారండి. సినీ యాక్టర్లు కూడా పాల్గొన్నారు. ఎవరు అంటే చరణ్ గారు, విజయ్ దేవరకొండలు కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక సదస్సుతో పాటు పాల్గొన్నారు. ఇది డ్రగ్స్ కట్టడికి ఎంతవరకైనా మేము కేసులు పెడతామని కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. ఇంకా మన డ్రగ్స్ తీసుకొస్తే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ చేస్తామని కూడా దిల్ రాజు అన్నారండి. ఇది స్కూళ్ళల్లో పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు, స్కూల్లో ఎవరైనా గంజాయి మాదక ద్రవ్యాలకు పాల్పడితే విద్యార్థులను చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ యజమానులు కూడా ఉంటుంది. అట్లాంటి స్కూల్ ఏదైనా చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే స్కూల్లో డ్రగ్స్ దొరికితే యజమాని పైన కేసు పెడతామని, పాఠశాలలో మానసిక నిపుణులను నియమించాలని కూడా చెప్పారండి. పాత్రలు కాదు, హీరోలు కష్టం ఆదర్శం కావాలి. క్రీడల్లో రాణించే వారికి రాజకీయాల్లో స్పెషల్ కోటా. డ్రగ్స్ వ్యతిరేక సదస్సులో సీఎం రేవంత్ చూడండి ఏమంటున్నారు. డ్రగ్స్లు ఎవరైనా సరే చేస్తే కఠినంగా వ్యవహరిస్తామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. నిన్న మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మన మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఇది జరిగిందండి. దీంట్లో ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి వచ్చిన వందల మంది విద్యార్థులను ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారండి. మాదక ద్రవ్యాలు రాష్ట్ర సరిహద్దులు దాటి లోనికి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. పిల్లలతో ఉద్దేశించి ఈ మాదక ద్రవ్యాలకు బానిసలు కాకండి అనేది కూడా హెచ్చరించారు. ఇది వందలాది మంది వచ్చిన ఉద్దేశాల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారండి. ఎందుకంటే ఎవరైనా సరే మత్తు పదార్థాలు వినియోగిస్తూ విక్రయిస్తూ పట్టుబడితే యజమానులపైన కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. చూడండి మన రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఎవరైనా స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ ఈ డ్రగ్స్ ఏదైనా తెలిసి బట్టు పడితే ఎవరిని కూడా ఇసిపెట్టమనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది చాలా మత్తు పదార్థం. పసిపిల్లలు చదువుకుండే పిల్లలు అయితే ఇప్పుడే ఆ డ్రగ్స్కు చేస్తే డ్రగ్స్ కానీ అలవాటు చేసుకుంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎవరు కూడా వాడకూడదు అనేది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారండి. హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ కట్టుదిట్టమైన పోలీసు వ్యవస్థను నియమించి ఇట్లాంటి గంజాయి బ్యాచ్ని ఒక్కొక్కరిని కేసులు పెట్టి లోపలేస్తున్నాం. మనం చాలామందిని చూసినాం. కాబట్టి ఈ గంజాయి డ్రగ్స్ మమ్మారికి బలవంతవడం ఆలోచించాల్సిన విషయం. ఇది ఉద్యమాలకు తెలంగాణ ఇప్పుడు గంజాయికి ఏదికైతే మనకు అవమానమే కాదా ఆలోచించాలి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఈ ఏదికపైకి ఉన్నవారంతా ఈ స్థాయికి చేరారన్నారు. రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని కష్టకాలంలో వ్యసనాలకు బానిసలు కాలేదు. రాష్ట్రంలో పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని అన్నారు. పంజాబ్, హర్యానా ఒకప్పుడు దేశ రచనలో ముందు వరుసలో ఉండేవని, ఇప్పుడు కానీ డ్రగ్స్తో నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చూడండి
మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చిరంజీవి గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు, ఏ అలవాట్లు లేదు కాబట్టి అంత స్థాయికి ఎదిగారని కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. స్కూల్ పిల్లలకు ఎవరైనా డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు కూడా నాశనం అవుతాయని కూడా ఈ మన రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. ఎందుకంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే కూడా దిల్ రాజు గారు ఒకటే మాట చెప్తున్నారు, వారిని బహిష్కరిస్తామని అని కూడా. అట్లాగే మలయాళ సినిమా పరిశ్రమ కూడా అదే నిర్ణయం తీసుకునిందంట. తెలంగాణలో కూడా ఇక్కడ వారితో చర్చించి బహిష్కరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. చూడండి, స్నేహితులు ఏం కాదులే అని చెప్పారని, ఒకసారి కదా అని మత్తు పదార్థాలు తీసుకుంటే ఇంక అంతేనని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. చూడండి, రేవంత్ సిగరెట్ కాల్చడు, బీరు తాగడు. చూడండి, అది ఇంకో గుణం ఏమిటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఏ చెడు అలవాట్లు లేవండి, మందు కానీ సిగరెట్ కానీ ఏ అలవాటు లేదు. అందుకని ఎన్నోసార్లు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ని ఆయన సవాల్ ఇసిరాడు, రా నీ రక్తం తీద్దాం, నా రక్తం తీద్దాం, నీలో ఏమన్నా మత్తు పదార్థం ఉందా, నాలో మత్తు పదార్థం ఉందా అని కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏమి బీరు తాగే అలవాటు కానీ సిగరెట్ తాగే అలవాటు కానీ ఏమీ లేదు. అది మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉండే మంచి లక్షణాలలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే చెడు అలవాట్లు ఆయన దగ్గర లేవు. అట్లే రామ్ చరణ్ గారు మాట్లాడుతూ పిల్లల పరిస్థితి చూస్తుంటే పిల్లలు బయటకు పంపించడం అంటేనే భయంగా ఉంటుందని హీరో రామ్ చరణ్ అన్నారు. కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు వెళ్ళేవాడినని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు స్కూల్ బయట గోలీ సవడా, లాలీపాస్ కనుక్కొని తినేవాడినని, ఇప్పుడు అలాంటి వాటిల్లో మత్తు పదార్థాలు కలిపి అమ్ముతున్నట్లు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. స్కూల్ వద్ద ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, చిన్నప్పుడు స్కూల్ బయట గోలీ సవడా, లాలీపాస్ కనుక్కొని తినేవాడినని, ఇప్పుడు అలాంటి వాటిల్లో మత్తు పదార్థాలు కలిపి అమ్ముతున్నట్లు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. స్కూల్ వద్ద ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు ఏమున్నారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. మంచి స్నేహితులు, మంచి మార్కులు, కుటుంబాలతో గడిపే సమయంలో వచ్చే ఐకిక్ ఎంతో బాగుంటుందని విద్యార్థులకు మన రామ్ చరణ్ గారు చూపించారు అండి. ఇది మన తెలంగాణలో డ్రగ్స్ గురించి వ్యవహారం అండి. అట్లాగే ఏపీలో కూడా చూద్దాం. ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న గుంటూరులో గంజాయి డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటించారండి. రాజకీయ ముసుగులో ముఠాలకు సహకరిస్తే ఎలా అదుపు చేయాలో నాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఎందుకంటే గత వైసీపీ హయాంలో మనం చూసాం, గంజాయి విచ్చలవిడిగా దొరికేది, ఎక్కడ చూసినా గంజాయి దొరికేది. అట్లాంటిది కూటమి ప్రభుత్వం వచ్చినాక దాన్ని కూకట వేలుతో తెంచుకుంటూ పోతుంది. ఎవరైనా సరే గంజాయిని కనిపిస్తే వాళ్ళని అదుపులోకి తీసుకొని పగడ్బందీగా విచారిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు గంజాయికి అనుకూలంగా ఉండేది, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక వారిని గూగుల్, శాటిలైట్, డ్రోన్స్తో కన్నేశామని, ప్రజా చైతన్యంతోనే గంజాయి డ్రగ్స్ కట్టడి వాటిని నియంత్రించుకుంటే జాతి నిర్వీర్యం అవుతుందని గుంటూరు సభలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి. 1972కు శ్రీకారం చుట్టాడు టోల్ ఫ్రీ నెంబరు. వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాడు, 8977781972. ఇది ఏదైనా సరే గంజాయిది కానీ ఏదైనా ఉంటే దీనికి ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమిటంటే ఈ గంజాయి వలన చిన్నవన్న కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయి. దీన్ని కానీ మనం సరిగా చేయించకపోతే ఇది ప్రమాదకరంగా మారేది ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారండి. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని కూడా హెచ్చరించారు అండి చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఒకప్పుడు జగన్ జమానాలో గంజాయి ఏపీ నెంబర్ 1గా ఉండేదనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఈ గంజాయి వ్యాపారం అనేది లేకుండా ఇంకా యుద్ధమే ప్రకటిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్న సీఎం చంద్రబాబు వేదికపై కేంద్ర మంత్రి పెన్సాని, మంత్రులు అనిత, సంధ్యారాణి తదితరులు నో డ్రగ్స్ అని నివేదిస్తూ గుంటూరులో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారండి.
విద్యార్థులతో కలిసి చంద్రబాబు నాయుడు గారు గంజాయి డ్రగ్స్పై ఇంకా యుద్ధమే, ఎవరు గంజాయి ముఠాలను సహకరిస్తే వారిని ఎలా అదుపు చేయాలో, ప్రజలను ఎలా కాపాడుకోవాలో తనకు బాగా తెలుసని చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. జగన్ జమానాలో కిల్లీ బంకుల్లో, కిరాణా షాపుల్లో నిత్యావసర వస్తువు మాదిరిగా గంజాయి లభ్యమైందని చెప్పారు. ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులో జరిగిన అవగాహన సభలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గంజాయి ముఠాలపై కేసులు పెట్టకుంటే వారు ఇష్టానుసారం తయారవుతారు. సాగు, అక్రమ రవాణా దారులు ఆస్తులను సీజ్ చేస్తున్నాం. ఇప్పటికే విశాఖ ఏజెన్సీ పరిధిలో 7 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశాం. ఆ సొమ్మును గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఉపయోగిస్తాము. ఇది చూడండి. ఎందుకంటే ఈ అట్లాగే ఇంకో మాట కూడా అన్నారు. ఈ గంజాయిని తాగే రౌడీ షీటర్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నాడు. తెనాలిలో రౌడీ షీటర్లను, గంజాయి బ్యాచ్ను పోలీసులపైన దాడి చేస్తే వారిని అదుపు చేసినందుకు పోలీసులను ప్రయత్నిస్తే 100 వాహనాలు వెళ్ళి వారిని ఓదార్చారు. ఇటువంటి వారిని ఏం చేయాలి, వదిలిపెట్టమంటారా అని సభాయకులను ఆయన ప్రశ్నిస్తే వద్దు వద్దు అంటూ నినాదాలు చేశారు. తెలుసో తెలియకో ఒకసారి గంజాయి డ్రగ్స్కి అలవాటు పడితే జీవితం విషమవుతున్నట్లు కూడా సీఎం హెచ్చరించారు. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఎవరైనా రాష్ట్ర ప్రజల్లో కానీ విద్యార్థులతో గుంటూరులో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఎవరైనా గంజాయికి అలవాటు పడితే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి 34 లక్షల మంది వలస కూలీలు రాష్ట్రానికి వస్తున్నారు. వెంట గంజాయి డ్రగ్స్ను తీసుకొస్తున్నారు. వలస కూలీలతో పనులు చేయించుకునేవారు జాగ్రత్తగా ఉండాలని, డ్రగ్స్ ఫ్రీ ఏపీగా తీర్చిదిద్దడంలో వారు కూడా బాధ్యత తీసుకోవాలని, జీరో డ్రగ్స్కు ప్రతి ఒక్కరూ సహకరిస్తే రాష్ట్రంలో 100% శాంతి భద్రతలు కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని, ఈగల ద్వారా వీటిని నమూలుగా కట్టడి చేస్తూ ఉంటే కొత్త మందుల దుకాణాల్లో మత్తు పదార్థాలు అమ్ముతున్నారని, ఇటువంటి వాటిపై డేగ కన్ను వేశామని, విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. చూడండి, ఇది మన చంద్రబాబు నాయుడు గారు